కాకినాడ నగరంలోని గొడారిగుంట రాజేశ్వరి నగర్లో అనుమతి లేకుండా నిర్మించిన ఓ భవనానికి సంబంధించిన 2వ ఫ్లోర్ కూల్చివేత ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేత బల్ల సూరి తనకు చెందిన 150 గజాల స్థలంలో తన భార్య, కుమారుడి పేరు అనుమతి తీసుకుని భవనాన్ని నిర్మించుకుంటున్నారు. అయితే గతంలో ఈ భవన నిర్మాణంపై ఫిర్యాదులు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేతకు మంగళవారం సాయంత్రం నగరపాలక అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన సంఘటనా స్థలానికి విచ్చేశారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించి ఆయన్ని అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఇంకా తొలగింపు పనులు జరుగుతున్నాయి. నేను నగరపాలక సంస్థలో డీసీపీగా వర్క్ చేస్తున్నానండి. అయితే ఈరోజు మేము ఈ అనుమతి లేని 2nd ఫ్లోర్లో నిర్మించిన పెంట్ హౌస్ని తొలగించడం జరుగుతుంది. ఇది నిబంధనల ప్రకారమే మనం నోటీసు గత నెల 24వ తారీఖున జారీ చేయడమైంది. ఆ నోటీస్కి ఎటువంటి రిప్లై ఇచ్చి కంప్లై అవ్వలేదు. పని ఆపి దీన్ని మీరు పూర్తి అనుమతితో నిర్మించమని చెప్పడం జరిగింది. అయినా కానీ మనం చెప్పిన కార్పొరేషన్ నుంచి వచ్చిన నోటీస్కి తిరస్కరించి ఆయన మళ్ళీ 10 యథాతిథిగా కంటిన్యూ చేసి స్లాబ్ వేసేయడం జరిగింది.
మా క్రింద స్థాయి సిబ్బంది ఎన్నిసార్లు వచ్చి దీన్ని నిలుపుదల చేసినా కానీ ఆయన ఆగకుండా ఇంకా వర్క్ కంటిన్యూ చేస్తుంటే దీని మీద ఈ అనాథరైజ్డ్ ఫ్లోర్ ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఇది ఎవరు సార్? ఇది ఈ ఏరియాలో ఒక వైసీపీలో నాయకుడు, ఆయన బల్లా సూరిబాబు గారని ఆయనదండి. ఆయనకి ఇది అలా అబ్బాయి పేరు అలా మిసెస్ పేరున 2 ప్లాన్ల కింద తీసుకొని కలిపి కట్టేస్తున్నారు. ప్లాన్ తీసుకున్నవి కూడా మేము ఇచ్చిన అనుమతికి విరుద్ధంగానే కడుతున్నారు. దానికి కూడా నోటీస్ ఇచ్చాం. ఇప్పుడు మేము తొలగిస్తున్న ఫ్లోర్ అయితే కంప్లీట్ అనాథరైజ్డ్. సో ఈ అనాథరైజ్డ్ ఫ్లోర్ ఎన్నిసార్లు ఆపినా ఆయన ఆగకపోవడం వల్ల చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవడం. 3వ ఫ్లోర్ వస్తుంది. పర్మిషన్ అప్లై చేసుకుంటే ఒకేసారి పర్మిషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కిందది అంటే 3 ఫ్లోర్లకి ఇక్కడ ఈయనకున్న ఈ 178 గజాలు 200 గజాలు లోపు స్థలం కాబట్టి ఈయనకి 3వ ఫ్లోర్ వరకు పర్మిషన్ వచ్చే విధంగా అవకాశం ఉంది. పర్మిషన్కి ఆ 3వ ఫ్లోర్కి పర్మిషన్ దాఖలు చేయకుండా అన్అఫీషియల్గా కంటిన్యూ చేస్తున్నారు. గజాల్లో 150 గజాలు 150 గజాల్లో 3 ఫ్లోర్లు పర్మిషన్కి వస్తుంది. కాకపోతే ఇది 3rd ఫ్లోర్ అనాథరైజ్డ్గా, 2nd ఫ్లోర్ అనాథరైజ్డ్గా చేస్తాం.